రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించాలని రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి బి రామాంజనేయులు వ్యాఖ్యానించారు. శనివారం స్థానిక బి క్యాంప్ క్రీడా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి జట్లకు క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 14, 15 తేదీల్లో అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు జరగనున్నాయన్నారు. జిల్లా జట్లు రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఒలింపిక్ క్రీడలో సాధన చేసి రాణిస్తే భవిష్యత్తులో విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన తెలియజేశారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులను కరచాలనంతో పరిచయం చేసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో రగ్బీ అసోసియేషన్ ప్రతినిధులు మహబూబ్ సుబానీ, రాఘవేంద్ర, రవి, కిరణ్, సువర్ణ, నాగ శ్రీనివాసులు, అమృత తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో మనకు అనంతపురం పీటీసీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో రాష్ట్ర స్థాయి సీనియర్ హ్యాండ్బాల్ రగ్బీ పోటీలు అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు గౌహతిలో ఆడతారు. 20 తారీఖు నుంచి 25 వరకు జరుగుతాయి. అయితే ఫస్ట్ ఉమెన్ టోర్నమెంట్ ఉంది నేషనల్, ఆ తర్వాత మెన్ నేషనల్ ఉంది. తర్వాత ఇప్పుడు అనంతపురంలో మాత్రం 2 ఒకటేసారి జరుగుతాయి. 2 రోజులు 14, 15. 14 వచ్చేసి అంబేద్కర్ జయంతి, 15 వచ్చేసి వర్కింగ్ డేనే. అయితే ఎగ్జామ్స్ అయిపోయింది అని చెప్పేసి మనం హాలిడేస్లో వచ్చినాయి. దానికి తోడు నేషనల్ కూడా తొందరగానే వచ్చింది. ఆ నేషనల్కి సంబంధించి ఆల్రెడీ రిజర్వేషన్ మన డబ్బులు పెట్టేసి చేసేసిన కాబట్టి ఆ నేషనల్ పోయే వాళ్ళకి ఎక్కడికే ఇబ్బంది లేదు. ఆ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి సెలక్షన్కి మనం ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగానే వచ్చినారు. ఇదివరకు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఆడిన వాళ్ళే వచ్చినారు కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే కొత్త వాళ్ళకి రాదు ఇది గేము. మనం కష్టపడి నేర్చుకున్నాము. అందరికీ మీరు స్టేట్ లెవెల్ ఆడినారు, చాలామంది నేషనల్స్ ఆడినారు, వాళ్ళే వచ్చినారు, వాళ్ళకే వస్తాయి. కొత్తగా వచ్చే వాళ్ళకి రావాలంటే ఈ గేమ్ నేర్చుకోవాలంటే కొద్దిగా కష్టం, టైం పడుతుంది. అది తర్వాత ఈయన ఎస్ఐ చెప్పినట్ట, ఈయన ఫిజికల్ డైరెక్టర్ చెప్పినట్ట, ఇప్పటికి మనము ఉమెన్స్ ఖేలో ఇండియా దాంట్లో మొత్తం రెసిడెన్షియల్ వాళ్ళు తర్వాత కేజీబీ వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు. దగ్గర లాస్ట్ ఇయర్ 2 లక్షల రూపాయలు బహుమతి పెట్టాము. ఈసారి కూడా 2 లక్షల రూపాయలు బహుమతి పెడితే ఎవరు కేజీబీకి రాలేదు, అంతా ఏపీఎస్డబ్ల్యూఆర్ వాళ్ళకే వచ్చినాయి గర్ల్స్కి. ఇంకా బాయ్స్ చిన్నటేకులు, సిపిలగలు, చూపాడుబంగ వీళ్ళు మాత్రమే అరికెర వాళ్ళు ఆడుతున్నారు. అయితే బాయ్స్ది మనం ఎక్కువ ఓన్లీ సెలక్షన్స్ టోర్నమెంట్ పెట్టగలిగినాం కాబట్టి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ తక్కువ ఉంది. కాకపోతే ఇంప్రూవ్మెంట్ తక్కువ ఉన్నప్పటికీ గర్ల్స్ మనకి దొరకాలంటే ఎక్కువ మంది ప్రాక్టీస్కి వచ్చి నేషనల్కి వచ్చే స్థాయిలో లేరు. అదే బాయ్స్ ఇంతమంది ఆడినారు కాబట్టి ఎక్కువ మంది వచ్చినారు ఈరోజు. చాలా సంతోషం. అందుకనే మీకు అన్యాయం జరగకుండా మీ టాలెంట్ ప్రకారం మీకు సెలెక్షన్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఒక 15 రోజులకే మళ్ళీ జూనియర్స్ ఉంది అండర్ 18. అంటే దానికి వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ 2007 నుంచి 10 వరకు అలౌ చేస్తారు దాన్ని. ఇప్పుడు దీంట్లో ఉన్న వాళ్ళు 2008 ఉండొచ్చు. ఇప్పుడు అలా చెక్ చేస్తాము. 2008 ఉన్న వాళ్ళకి అటు ఇటు చూసి కొద్దిగా 2007, 6 ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. తర్వాత 2000 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నోడు కూడా ఎలిజిబుల్ దీనికి. 2000, 2001, 2, 3, 4, 5, 6, 7 మిగతా వాళ్ళు సెలెక్ట్ చేసుకోనికే లేదు అవకాశం. ఇది రగ్బీ అంటేనే స్పీడ్గా పరిగెత్తాలి, స్పీడ్గా బాల్ వేయాలి, టీం వర్క్ ఎక్కువ ఉండాలి. మిగతా గేములు ముందర వాళ్ళకి పాస్ ఇస్తారు, ఇది వెనక నుంచి బాల్ తీసుకొని పోయి గోల్ కొట్టాలి. ఇవన్నీ టెక్నిక్స్ తెచ్చాలంటే ఇదివరకు ఆడి ఉండాలి, అప్పుడు బాగుంటారు. మీరందరూ కూడా బాగా ఆడుతున్నారు, మంచిగా సెలక్షన్కి వచ్చినారు. మరొకసారి అభినందనలు తెలియజేస్తూ